వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో అప్కమింగ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో డెఫినెట్లీ వచ్చే టాపిక్ పద్మ విభూషణ్, భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్. సో నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో మాత్రం మనం పద్మ విభూషణ్ నేర్చుకుందాం. సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామినర్ అనేది మనం చూద్దాం. ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాకే భారతరత్న 2024 అనౌన్స్ చేశారు కర్పూరి ఠాకూర్ గారికి. సో భారతరత్న అనేది హైయెస్ట్ ఇండియన్ సివిలియన్ అవార్డ్ మనందరికీ తెలుసు. భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం ఏది అంటే భారతరత్న. సో అది ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు, ఓకేనా. సో పద్మ అవార్డ్స్ మాత్రం మనకి ఎవ్రీ ఇయర్ జనవరిలో రిపబ్లిక్ డేకి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ కూడా అనౌన్స్ చేశారు. సో ఏంటి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందనేది చూద్దాం. ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో వారు తప్పకుండా ఫాలో అవ్వండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. బిఫోర్ దట్ మన క్లాసెస్ ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో పద్మ విభూషణ్ భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం ఏది అంటే పద్మ విభూషణ్ అని చెప్పాలి. సో మొత్తానికి 5గురికి అయితే అనౌన్స్ చేశారు 2024లో. మనందరికీ తెలుసు ఎం వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతిగా అందరికీ సుపరిచితుడే, వివాహరహితుడు అంటారు. పబ్లిక్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. సో ఎం వెంకయ్య నాయుడు పబ్లిక్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్. ఇతను 13వ ఉపరాష్ట్రపతిగా వర్క్ చేయడం జరిగింది. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, 13వ ఉపరాష్ట్రపతిగా అనేది. అండ్ పీరియడ్ వచ్చేసి 2017 to 2022. అండ్ నెక్స్ట్ ఇతను కేంద్రంలో చాలా పదవులు అయితే స్వీకరించాడు. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి మినిస్ట్రీగా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి మినిస్ట్రీగా, అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్ అండ్ పావర్టీ ఎలివేషన్కి మినిస్టర్గా, పార్లమెంటరీ అఫైర్స్కి అండ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీకి అధ్యక్షునిగా కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ కూడా చాలా రంగాల్లోనైతే వర్క్ చేయడం జరిగింది తను. సో ఎం వెంకయ్య నాయుడు గారు పబ్లిక్ అఫైర్స్, 13th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ బిందేశ్వర్ పటాక్, సోషల్ వర్కర్, బీహార్కి సంబంధించిన వ్యక్తి. ఇతను రీసెంట్గానే చనిపోవడం జరిగింది, August 15th, 2023. చనిపోయిన తర్వాత ఇతనికి ప్రకటించారు పద్మ విభూషణ్ అని చెప్పొచ్చు, పోస్టమస్. సో ఇతను సులభ్ శౌచాలయాన్ని ప్రారంభించారు. ఈ మరుగుదొడ్లకు సంబంధించి 2 గుంతలు తీయాలి, సో ఆ విధంగానైతే తను సులభ్ శౌచాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగే అవకాశం ఉంటుంది అంటే సులభ్ శౌచాలయాన్ని ఎవరు స్థాపించారు అని అడిగే అవకాశం ఉంటుంది. లేదా బిందేశ్వర్ పటాక్ ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించిన వ్యక్తి, సోషల్ వర్కర్, అందులో కొన్ని మెన్షన్ చేస్తాడు నేమ్స్, అందులో సులభ్ శౌచాలయ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సులభ్ శౌచాలయ్. నెక్స్ట్ మనందరికీ తెలుసు కొణిదెల చిరంజీవి గారు, మెగాస్టార్, కళలు, ఆర్ట్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. తను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభలో ఉండడం జరిగింది 2012 to 2018 పీరియడ్లో. అండ్ ఫౌండర్ ఆఫ్ ప్రజారాజ్యం, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ కూడా తనది. అండ్ పద్మభూషణ్ ఆల్రెడీ వచ్చింది 2006లో. కొద్దిమందికి పద్మశ్రీ, పద్మభూషణ్ ఇట్లా 1 by 1 ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కూడా. పద్మభూషణ్ 2006లో చిరంజీవి గారికి రావడం జరిగింది. అండ్ నిక్ నేమ్స్ వచ్చేసి మెగాస్టార్ అండ్ సుప్రీం హీరో. సో సుప్రీం హీరో అని ఎవరిని అంటారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి వైజయంతి మాలా బాలి. సో తను కూడా మనకి కళలకు సంబంధించిన పర్సన్, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి.
సో తను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభలో వర్క్ చేయడం జరిగింది 84 to 91 పీరియడ్, అండ్ రాజ్యసభలో 93 to 99 పీరియడ్ కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ పద్మశ్రీ అవార్డు కూడా తనకి రావడం జరిగింది 1968లో. సో తను ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్ అండ్ కర్ణాటక సింగర్. సో ఈమెను చూసినట్లయితే దేవదాసు మూవీలో ఈ సాంగ్ ఇక్కడ ఉంది చూసారా, తను ప్లే రోల్ చేసిందంట. సో వైజయంతి మాలా బాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్మ సుబ్రహ్మణ్యన్ అండ్ కళలు. సో ఆర్ట్స్ తమిళనాడు భరతనాట్యం ఫేమస్. పద్మభూషణ్ వచ్చింది 2003లో అండ్ పద్మశ్రీ వచ్చింది 1981లో. సో ఈ 5గురికి అయితే రావడం జరిగింది. అండ్ మనం ఎక్కువగా పద్మభూషణ్, పద్మవిభూషణ్, అఫ్కోర్స్ భారతరత్న, పద్మశ్రీలో చాలా మెంబర్స్కి ఇస్తారు, బట్ అందులో కొద్ది మందికి మాత్రం మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మోర్ దాన్ 100 ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అవన్నీ మనం చదివి గుర్తుపెట్టుకోవాలంటే కాని పని. సో అందులో కొన్ని ఆర్ట్స్ ఉంటాయి అండ్ రైతులకు ఇస్తూ ఉంటారు. కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీ చేసిన వాళ్ళని త్రూఅవుట్ ఇండియా వైడ్ మనకి న్యూస్ పేపర్లో ఫోకస్ చేసిన వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో వాటి గురించి తర్వాత చూద్దాం. సో ఈ క్లాస్ మాత్రం మనకు పద్మ విభూషణ్ మాత్రమే. సో ప్రతి ఒక్కరు ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఐ విష్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే.